పండుమిరపకాయలు తెచ్చుకుని చక్కగా తొడియాలు తీసేసుకుని ఇవ్వండి పావు చింతపండు దీంట్లోకి పావు చింతపండు పావు ఉప్పు ఇవ్వండి పావు ఉప్పు ఈ 3 కలిపి తొక్కు పెట్టుకుంటాము. తొక్కి 3 రోజులు ఉంచుకోవాలండి. 3 రోజులు ఉంచినాక చిన్నులపాయలు మెంతులు వేసుకుని రుబ్బుకుని జాడీలో పెట్టుకోవాలి. ఇవ్వండి నేను తొక్కలేక మిక్సీలోనే వేసుకున్నాను. కేజీయే కదా. దీంట్లో ఈ కొంచెం చింతపండు ఏమన్నా ఉంటే గట్టిగా ఏమన్నా ఉంటే చింతపండు నలుగుద్దనే కదా, అప్పుడు రోట్లో తొక్కుకునే ఉళ్ళు కాబట్టి చింతపండు అప్పటికప్పుడు నానేది కాదు. ఇప్పుడు మిక్సీలో ఇట్లా మెత్తగానే అయిపోతుందండి. దీనికైతే కొంచెం కారం దాన్ని కారాన్ని బట్టండి. ఫుల్గా సన్నకాయలు అనుకో మనం పావు పడుద్ది, లేకపోతే 200 గ్రాములు పడుద్ది చింతపండు. అన్నీ దొరుకుతున్నాయి. ఈ 2 అయితే మట్టికి తప్పనిసరిగా సీజన్లోనే చేసి పెట్టుకుంటే బాగుంటుందండి. నేను రేపొద్దున మళ్ళీ ఇంకొకసారి మెంతులు వేయించుకుని చిన్నులపాయలు 2 కలిపేసి ఇది ఇంకోసారి ఒకసారి మళ్ళీ మిక్సీ వేసుకున్నాం అనుకోండి మొత్తం కలిసి ఉంటుంది. నేనైతే దీనికి తాలింపు ఏం పెట్టనండి. పొండుమిరపకాయ పచ్చడి తాలింపు పెట్టను. ఇదిగోండి పొండుమిరపకాయ చింతపండు ఉప్పు కలిపి మిక్సీలో వేసి పెట్టుకున్నాం కదండి. దీంట్లో ఇప్పుడు 3వ రోజు ఇక ఇదిగోండి చింతపండు ఇట్లా ఉంటుంది కదా, నలగాలి కదా, అందుకని మనం దీన్ని మళ్ళీ ఇంకొకసారి మిక్సీ వేసి పెట్టుకోవాలండి. దీంట్లో మళ్ళీ ఇప్పుడు ఏమి ఎల్లిగడ్డ, ఇది ఎల్లిగడ్డ ఎంత వేసుకున్నా పర్వాలేదు, మంచిదంటండి ఆరోగ్యానికి. పచ్చడిలో ఎల్లిగడ్డ వేసుకోవాలి. ఇదిగోండి మెంతి పిండి అండి, 1 స్పూను చాలు. స్పూన్ ఆవపిండి అయితే అసలు వేసుకోమండి, దీంట్లోకి వేసుకోక్కర్లేదు. మెంతి పిండిను ఇవన్నీ 3 కలిపేసి రుబ్బిన రోట్లో రుబ్బితేనండి తొక్కులుగానే ఇట్లా తొక్కులుగానే ఉంటాయి. ఇలా ఇప్పుడు మిక్సీ అనుకోండి చక్కగా మెదిగిపోద్ది. ఇది వేసేసుకుంటానండి, మిక్సీలో వేసేసుకుంటాను. ఇక ఇదిగోండి పొండుమిరపకాయ పచ్చడి అయిపోయిందండి. దీనికి ఎంత